తమిళనాడులో జయలలిత తర్వాత మరో మహిళ ముఖ్యమంత్రి కాబోతున్నారా? నటి త్రిష కామెంట్స్ అలాంటి చర్చనే లేవనెత్తాయి. రాజకీయాలంటే తనకు చాలా ఇష్టమన్నారు త్రిష. తమిళనాడుకు సీఎం కావాలన్నది కల అని ప్రకటించారు. దీంతో త్రిష పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ సాగుతోంది. తమిళ నట జయలలిత తర్వాత మరో మహిళా సీఎం కాబోతున్నారా? హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? తనకు సీఎం పదవి చేపట్టాలన్న కల ఉందని త్రిష చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గత 20 ఏళ్ల నుంచి తన స్టార్డమ్ ను కాపాడుకుంటున్నారు త్రిష. 40 ఏళ్ల వయసులో కూడా ఆమె 5 సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని త్రిష అభిప్రాయపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు తమిళ రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్రిష లాంటి సూపర్ స్టార్డమ్ ఉన్న కథానాయిక రాజకీయ కోణంలో చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళ నట రాజకీయాలు సినిమాలకు విడదీయరాని సంబంధం ఉంది. అగ్ర హీరో దళపతి విజయ్ సైతం సినిమాల నుంచి తప్పుకొని సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ సమయంలో త్రిష వ్యాఖ్యలు తమిళ నట ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష ఏదో ఒకరోజు తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలనేది తన కోరికని చెప్పుకొచ్చింది. త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైం నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. త్రిష కూడా విజయ్ కి మంచి ఫ్రెండ్. మరి ఆమె భవిష్యత్తులో విజయ్ పార్టీలో చేరుతుందా లేక కొత్త పార్టీ ఏమైనా పెడుతుందా అన్నది చూడాలి.